అందరికీ నమస్కారం. ఈరోజు బుద్ధిరెడ్డిపాడు మండల కార్యకర్తల సమావేశం సందర్భంగా ఏర్పాటైనటువంటి సభకు సభాధ్యక్షులు వచ్చినటువంటి ముఖ్య తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పెద్దలు ఎండి శాస్త్రి గారు, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి దినేష్ రెడ్డి గారు, అదేవిధంగా రూరల్ అధ్యక్షుడు జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి దత్తల హరికృష్ణ గారు, పెద్దలు జిల్లా రైతు అధ్యక్షుడు నెల్లూరు ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు పురుషోత్తం గారు, పెద్దలు రామారాయుడు గారు, పెద్దలు నూతనంగా మన కుటుంబంలోకి ప్రవేశించి మీ అందరితో కలిసి ప్రయాణం చేసడానికి ముందుకొచ్చినటువంటి కుబేర్ బ్యాంక్ మాజీ చైర్మన్ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు జీవన్ శేఖర్ రెడ్డి గారు, పెద్దలు నాగమాంబత్తుల సర్పంచ్ రామారెడ్డి గారు, పెద్దలు కోదండరామ్ రెడ్డి గారు, అదేవిధంగా 3వ వార్డు కౌన్సిలర్ ప్రత్యూష గారు, మాజీ జెడ్పీటీసీ శ్రీమతి ధనలక్ష్మి గారు, ప్రభాకర్ గారు, దుక్స గార్నాథ్ గారు, అదేవిధంగా మన విసరపాటి ప్రసాద్ గారు, సుబ్బారావు గారు, శంకర్, అదేవిధంగా శంకర్ గారు, దొన్నవాడ సర్పంచ్ పెద్దరన్న గారు, అదేవిధంగా పెద్దరన్న గారు, సరే గారు, మున్నాబాయి గారు, జనసేన మండల ప్రెసిడెంట్ మాధవ్ గారు, అదేవిధంగా ఎత్తన్నబాయి గారు, బచ్చాబాయి గారు, ఎక్స్ ఎంపీటీసీ సభ్యులు బాలకుమార్ గారు, సరే గారు, గోవిందయ్య గారు, కౌన్సిలర్ కళ్యాణ్ గారు, చంద్రశేఖర్ గారు, శేఖర్ గారు, అదేవిధంగా మహేష్ గారు, పన్నన్న గారు, రెడ్డి గారు, అత్యంత బలారైనటువంటి నాయకులు, కార్యకర్తలు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పెద్దలు అందరూ కూడా నందయ్య గారు, మల్లాద్రి గారు అందరూ కూడా అనుకున్నారు. వాళ్ళందరితో పాటు చాలా మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అన్నారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అందరూ కూడా తెలియజేస్తూ, ఈరోజు ఇప్పుడే పెద్దలందరూ కూడా అనేక అంశాల గురించి మన ముందు ఉంచారు. ఈ 4 సంవత్సరాల దాదాపు 10 నెలలు దాటిపోయింది. మన కార్యకర్తలు, నాయకులు అనేక రకాలుగా ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా కష్టాలు ఎదుర్కొన్నారు, ఏ విధంగా అవమానాలు పడ్డారు, అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఏ విధంగా అవమానాలు గురైనటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. కేవలం 45 రోజులు దయచేసి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ అరాచక ప్రభుత్వం, ఈ దుర్మార్గ ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క అవకాశం పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ప్రజలని వంచి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏ విధంగా రాక్షస పరిపాలనని రాష్ట్రంలో అవలంబించి అన్ని వర్గాల మీద
ఒక వర్గం కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేక వర్గాలకు సంబంధించి మరి ప్రజల మీద అనేక విధాలుగా అవమానాలకు గురి చేసి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా రద్దు చేసి ఈ ప్రభుత్వం కేవలం నవరత్నాల పేరుతో ప్రజల్ని దోపిడీ చేసి విధంగా చూస్తున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో ఒకసారి మనం గమనించాల్సిన అవసరం. ఈ మధ్య ఒకసారి పెళ్లిళ్ళకో ఈ మధ్య ఇచ్చారప్పుడుకో రెడ్డిపాలెం పోతే ఆ రోడ్డు కనపడా ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న ఏ విధంగా దుర్మార్గాలు దురాఘాతాలు అక్రమాలు అన్యాయాలు ఒకటే దుర్మార్గ ఆలోచన. మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పుత్రేటిపాడు మండలం వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పింది 100% వాస్తవం. నల్ల త్రాతు లాంటి వాడు నల్లపరెడ్డి వాడు 1500 కోట్ల దోపిడీ చేస్తాడని యథార్థమైనటువంటి పరిస్థితులు మన ముందు వచ్చాడు. మన ముందు యథార్థమైనటువంటి పరిస్థితులు మన ముందు వచ్చేటువంటి కార్యక్రమం చేశాం. విలాసవంతమైనటువంటి భవనాలు రాజధాని తెలంగాణ రాజధానిలో విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మాణం చేసుకోవడంతో పాటు వందలాది ఎకరాలు 17 శాసనాలు వెంకటేశ్వర నాయుడు గారు ఈ పక్కన ఉన్నారు, ఈ పక్కన జీవన్ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, మరో పెద్దలో సూరసేనన్న గారు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా 17 శాసనాలు. సూరసేనన్న మరి ఆయనతో పాటు కలిసి నడిచేటప్పుడు ఏ విధంగా పార్టీ కోసం అండదండలు అందించి ఆయన అందించాల సహకరించినటువంటి పరిస్థితుల్లో ఇదే పుచ్చిరెడ్డిపాడులో అనేక సమావేశాల్లో ఆకాశానికి ఎత్తేసాడు పైకి. ఆయన కలవాటు మా తమ్ముడు మా తమ్ముడు మా తమ్ముడు అని చెప్పాడు. అవునాక ఇప్పుడు ఆయన మనస్తాపానికి గురై పార్టీ మారినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఏదో గురి చేస్తున్నాడో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి దుర్మార్గుడు ఇదే వైఎస్ఆర్ చెప్పే పార్టీలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే పంచి బోడతోచి కడుపులో గర్వాల రాజశేఖర రెడ్డి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డిని అనేక విధాలుగా అవమానంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని కూడా తల్లి తర్వాత అన్ని కూడా కోట్ల రూపాయలు అవినీతి చేస్తాడు, అక్రమాలు చేస్తాడు, అన్యాయం చేస్తాడని చెప్పాడు. నిన్నటి వరకు మన పెద్దలు ఈపీఆర్ గారు